పదే పదే రేషన్ కార్డు వల్లనే వస్తుందా అని చెప్పారు. మేము మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చినాక కూడా నిన్న సాయంత్రం దాకా కూడా తెలంగాణలో ఉన్న రైతులను రాత్రి నిద్ర పట్టకుండే ప్రయత్నం చేసిరు. మీ ఇంటికి రాదేమో, మీకు రాదేమో అని మేము చెప్తానే ఉన్నాం. రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబ సమగ్ర సర్వేలో వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉంది తెలుసుకునే ఒకటి. మీరు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు రేషన్ కార్డులు ఇయ్యకనే కదండి ఈ సమస్య 10 ఏళ్లలో. మీరు రేషన్ కార్డులు ఇచ్చుంటే ఈ సమస్యనే ఉండకపోవు కదా. అయినా మేము ఒకటే చెప్పినాం, పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి ఇస్తామని. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, 70 లక్షల మంది రైతులు రండి. మేమేమన్నాము ఆ రోజు కూడా తుక్కు కూడా అర్హులైన రైతులకే ఇస్తామని చెప్పినాం. అర్హులు అంటే కండిషన్సే కదా, అర్హత అనేదే కండిషను. ఎవరికి ఇస్తామన్నాం? 2 లక్షల వరకు రుణమాఫీ ఉన్న వాళ్ళకు, 2 లక్షల పైచున్న వాళ్ళకి ఇయ్యనని చెప్పినాము. రీస్ట్రక్చరింగ్ చేసుకున్న లోన్స్ కి ఇయ్యమని చెప్పినాము. ఇవన్నీ కూడా మేము చెప్పింది వాళ్ళు ఇచ్చిన జీవోలు ఉన్న అంశాలు, గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఉన్న అంశాలనే మేము ఈ రోజు ప్రజల ముందుకు తీసుకొచ్చినాం. కానీ ఈ ఓపిక లేక ఈ యొక్క పథకం సక్సెస్ అయితే వాళ్ళ మనగడ కోల్పోతామన్న భయంతో తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టిస్తారు. నేను తెలంగాణ ప్రజలకు ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఇది. తెలంగాణ ప్రజల కోసమే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో చెయ్యాలని తాపత్రయపడుతున్నారు. తాపత్రయంతో పాటు పథకాన్ని 100% సక్సెస్ చేయాలనుకుంటున్నారు. మీరందరూ ఇటువంటి ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రచారాలలో ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తున్న వాస్తవాలు చెప్పడానికి మా వ్యవసాయ సంబంధించిన అధికారులు ప్రతి ఊర్లో ఉర్రు. వాళ్ళందరూ కూడా మీకు ఒక కౌంటర్స్ పెట్టి మీకేమన్నా డౌట్స్ ఉంటే అక్కడ వాటిని క్లారిఫై చేసే పరిస్థితి ఉంటది. మీకు అక్కడ లోకల్ లీడర్స్ ఉన్నారు, మండల పార్టీ లీడర్స్ ఉన్నారు. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు. వీళ్ళందరి దగ్గరికి పోయి మీరు సమస్యలు పరిష్కారం చేసుకోండి. మాలాంటి ప్రజాప్రతినిధులు మేము కూడా రేపటి నుంచి ఈ పథకము లబ్ధిదారులకు ఎక్కడైనా అవకతవకలు ఉంటే వాటిని కరెక్షన్ చేసేటువంటి ప్రక్రియ కూడా చేస్తాం. కాబట్టి మాకు సహకరించాలి. ప్రతిపక్షాలను కూడా వేడుకుంటున్నాం. మేము 100 రోజులలో చేయలేకపోయినామంటే ఈరోజు ఎందుకు చేయలేకపోయినాం? మీరు గత ప్రభుత్వాలు నడిపినప్పుడు చీకటి జీవోలు ఇచ్చి వాస్తవంగా రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయి కూడా తెలియని విధంగా మీరు పరిపాలించడం తోటి మేము అధికారంలోకి వచ్చినాక సెక్రటేరియట్ భవనాన్ని మీరు వాడకాలకే తీసుకురాని సెక్రటేరియట్ భవనంలో కూర్చొని మా మంత్రులు 18 గంటలు పనిచేసి వాస్తవాలు తెలుసుకోరు. 7 లక్షల కోట్ల అప్పు తెచ్చిపోయారు రాష్ట్రానికి. 100 పథకాలు చేయాలన్న పట్టు పథకాన్ని తీసుకోలేకపోగా ఓర్వకపోయారు. మమ్మల్ని ఓర్వకండి, కానీ ప్రజల్ని ప్రేమించండి. ప్రజలకు వచ్చే పథకాలను అడ్డుపడకండి, తప్పుడు సమాచారం ఇవ్వద్దని తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది. రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంటనేది మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అందరికీ తెలుసు. సో ఇలాంటి స్థితిలో 31,000 కోట్లు ఎలా సమీకరించగలుగుతున్నారు? తొలి విడతలో ఇవాళ 7,000 కోట్లు దాదాపు రిలీజ్ చేసినట్టున్నారు. చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటే చెప్తున్నా, మన ప్రభుత్వానికి చాలా అంటే రైతుల మీద మమకారం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 31,000 కోట్లు సమకూర్చుకున్నామంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మా ఫైనాన్స్ మినిస్టర్, మా ఉప ముఖ్యమంత్రి ఎన్నో రోజులు నిద్రపోకుండా ఈ పథకాన్ని మనం నెరవేర్చకపోతే ప్రజల ముందు తలా ఎట్లా ఎదుర్కొంటామన్న ఒక ఆలోచనతోటి ఈ రోజు వీలైనంత వరకు ఈ పథకాన్ని నెరవేర్చడానికి అన్ని శాఖలలో ఉన్నటువంటి రాబడిని కూడా ఈ రోజు కొంచెం అక్కడిక్కడ ఖర్చులు తగ్గించి వచ్చే పన్ను